హైదరాబాద్ లో మరోసారి పార్టీ గ్యాంగ్ రెచ్చిపోయింది. నాగోల్ జైపూర్ కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్ లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసిన 2 విల్లాల్లో చోరీ జరిగింది. విల్లా నంబర్ 22, 89 లో భారీగా డబ్బు బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. క్లూస్ టీంతో పోలీసులు స్పెషల్ టీం రంగంలోకి దిగింది. పార్టీ గ్యాంగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2 రోజుల క్రితమే నగర శివార్లో 2 పార్టీ గ్యాంగ్ సభ్యులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాల్పులు జరిపి మరీ పట్టుకున్నారు పోలీసులు. మళ్ళీ చోరీ జరగడంపై కలకలం రేగుతోంది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రత్యేక పోలీసు బృందాలు. అయితే ఈ దోపిడీకి పార్టీ గ్యాంగే కారణమంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పెషల్ టీం పోలీసులు అలాగే క్లూస్ టీం రంగంలోకి దిగింది. లోతుగా దర్యాప్తు చేస్తోంది. విల్లాస్లో భారీ దోపిడీ జరిగింది. విల్లా నంబర్ 22, 89లో భారీగా బంగారం డబ్బు ఎత్తుకెళ్లారు దుండగులు. నాగోల్ జైపూరి కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దీంతో హైదరాబాద్లో మరోసారి పార్టీ గ్యాంగ్ ఆనవాళ్లు కనబడుతున్నాయి. నాగోల్ జైపూరి కాలనీ ఈసారి నాగోల్ను టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తుంది. జైపూరి కాలనీలోని గోల్డెన్ లీవ్స్ విల్లా నంబర్ 22, 89లో భారీగా డబ్బు నగదు బంగారం ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. క్లూస్ టీంతో స్పెషల్ టీం పోలీసులు రంగంలోకి దిగారు. పార్టీ గ్యాంగ్గా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ది పార్టీ గ్యాంగ్ అని అనుమానిస్తున్నారు. వ్యక్తి రాత్రి 3 గంటల ప్రాంతంలో ఆ సీసీటీవీ విజువల్స్ మనం ఒక్కసారి గమనిస్తే కనుక రాత్రి 3 గంటల ప్రాంతంలో అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విల్లాస్లోకి చొరబడ్డటువంటి పార్టీ గ్యాంగ్ దుండగులు దాదాపు 2 విల్లాస్ నంబర్ 22, 89లో భారీగా డబ్బు బంగారం ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. గోల్డెన్ లీవ్స్ విల్లాస్ నాగోల్ జైపూరి కాలనీకి చెందినటువంటి గోల్డెన్ లీవ్స్ విల్లాస్ సంబంధించినటువంటి విల్లా నంబర్ ఆ 2 దుండగులు ఒకసారి మనం గమనించవచ్చు. తెల్లవారుజామున 3 గంటలకు భారీ చోరీ చేసుకొని బయలుదేరుతున్న దృశ్యాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. తొలుత లోనికి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తున్నారు. తర్వాత బయటికి వచ్చే ముందు దుండగుడు సంచి నిండా నగదు బంగారంతో అక్కడి నుంచి మాయం చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. 2 దుండగులు లోనికి చొరబడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇద్దరు చాలా ట్రెండీగా రెడీ అయ్యారు. చాలా ట్రెండీగా అంటే డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా కనబడుతోంది. మరొక దుండగుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు 3 గంటల ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విల్లాలో మరి ఎందుకు ఈ చోరీ జరిగింది, స్థానికంగా సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు గప్పి లోపలికి ఎలా వెళ్ళగలిగారు, అంత భారీ చోరీని ఎలా చేయగలిగారనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, పార్టీ గ్యాంగ్ ముఠా ఈసారి నాగోల్ జైపూరి కాలనీని టార్గెట్గా చేసుకున్నట్టు తెలిసింది. అత్యంత భారీ కట్టుదిట్టమైన భద్రత ఉండే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఇలాంటి చోరీ జరగడం చాలా అరుదు. అలాంటిది గోల్డెన్ లీవ్స్ విల్లాస్లో భారీ చోరీ జరిగింది. నగదు మాయమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అసలు పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? రైట్, గత నెల రోజుల క్రితమే పార్దా గ్యాంగ్ కూడా ఈ విధంగా ప్రవేశించినట్టు కూడా తెలుస్తుంది. నిన్న మనం చూడడం జరిగింది. నల్గొండలో కూడా 2 ముఠా సభ్యులను కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరొక 2 పరారిలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ 2 వ్యక్తులు ఈ పార్టీ గ్యాంగ్ కు సంబంధించిన వారనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. తెల్లవారుజామున మనం చూస్తున్నాం అత్యంత సెక్యూరిటీ ఉండేటువంటి ఈ విల్లాలోనే ఈ విధంగా దొంగతనాలు జరిగితే మరి మామూలు అంటున్నారు. పెద్ద ఎత్తున బంగారం నగదు కూడా చోరీకి గురైనట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఆ విల్లాస్ లో చూసినట్లయితే గేటర్ కమ్యూనిటీ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడా లోనికి అనుమతించినటువంటి పరిస్థితి. అలాంటి ప్రదేశంలోకి వీరు మనం సీసీ కెమెరా విజువల్స్ తో కూడా చూస్తున్నాం. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కూడా 2 వ్యక్తులు ఆ విధంగా లోపలికి చొరబడడం, ఆ తర్వాత మళ్ళీ పారిపోవడం అనేది విజువల్ చూస్తే ఇప్పటికే క్లూస్ టీం రంగంలోకి దిగింది. పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉందని చెప్పవచ్చు. మొత్తం నిన్న ముఠా సభ్యులను కూడా నల్గొండ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. హైత్నగర్ వద్ద ఆ 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరొక 2 పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ పరారీలో ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఇప్పుడు నాగోల్లో దొంగతనం చేసినటువంటి వ్యక్తులు అదేగా అన్న కోణంలో కూడా అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్నారని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత పార్టీ గ్యాంగ్ చూసినట్లయితే ఇటీవల చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణలో కూడా ప్రవేశించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఈ ఒకవేళ దీన్ని పట్టుకోవడం చాలా వరకు కష్టసాధ్యమైనప్పటికీ కూడా
ఏకంగా వాళ్ళు మామూలుగా మనకు హైవేలని టార్గెట్ చేసి చేసేవారు, కానీ ఏకంగా ఈ విధంగా సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతాలకి, విల్లాలు, గ్రేటర్ కమ్యూనిటీ లాంటి అయితే ప్రాంతాలకు కూడా రమేష్, మొన్న పార్థీ గ్యాంగ్ మెంబర్స్ ఇద్దరిని కూడా పెద్దంబర్పేట, నల్గొండ, రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి. అంటే ఇది ఒకవేళ వాళ్ళ టీం సభ్యులను అరెస్ట్ చేస్తే కనుక రివెంజ్ తీర్చుకుంటారంటూ మామూలుగా పార్థీ గ్యాంగ్ సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ ఉంది. అట్లా ఏమైనా చేశారనుకోవచ్చా, లేదంటే ఆ విల్లాస్లో అనువనువు తెలిసిన వ్యక్తులే చోరీ చేశారనుకోవచ్చా? ఆ స్థాయిలో విచారణ చేస్తుంది. ఖచ్చితంగా ఇది పార్థీ గ్యాంగ్ పనేనా లేకపోతే దొంగల పనేనా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒకవేళ పార్థీ గ్యాంగ్ కనుక ఉన్నట్లయితే, నిన్న ఆ ముఠా సభ్యులకి వీరికి ఏమైనా ఉన్నట్లయితే ఆ క్లూ ఖచ్చితంగా దొరికే అవకాశం కనపడుతుంది. అయితే పార్థీ గ్యాంగ్ కూడా ఎక్కువగా హైవే, నగర శివారు ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడతారు. కానీ ఈ విధంగా మొత్తం అందరూ జనాలు ఉండేటువంటి ప్రాంతంలో, గ్రేటర్ కమ్యూనిటీ ప్రాంతంలో, విల్లాస్, సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతంలో అంత ఈజీగా వారి లోనికి ప్రవేశించడం అనేది కూడా కాస్త ఇది పార్థీ గ్యాంగ్ పనైనా ఏ పనైనా విచారణ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సెక్యూరిటీ మొత్తం కూడా మనం చూడొచ్చు. విల్లాస్ లో, ఆ కమ్యూనిటీలో కూడా మొత్తం పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటారు, వాచ్మెన్ ఉంటారు. లోనికి ఆ సీసీ కెమెరాల దృశ్యాలు ఉంటాయి. లోనికి ఎవరిని కూడా అనుమతించేటటువంటి పరిస్థితి విల్లాల్లో. ఈ విధంగా రెండు విల్లాల్లో కూడా ఈ విధంగా చోరీ జరగడం, పెద్ద ఎత్తున బంగారం, నగదు ఎత్తుకెళ్ళినటువంటి ఆ సీసీ కెమెరాస్ కూడా చూస్తున్నాం. పోలీసులకు మాత్రం ఇదొక మరొక పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నగరంలో ఈ విధంగా చాలా వరకు నగర ప్రజలు హడలెత్తిపోతుంటారు. ఎక్కువగా ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఈ విధంగా దొంగతనాలు జరగడం అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ పార్థీ గ్యాంగ్ ముఠా గినక నగరంలోకి ప్రవేశించినట్లయితే పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. పోలీసులు పూర్తి స్థాయిలో క్లూస్ టీమ్ తో విచారణ అయితే కొనసాగుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే నిన్న ఇద్దరు పార్థీ గ్యాంగ్ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. జాతీయ రహదారిపై ముఖ్యంగా కాల్పులు జరిపి మరి పెద్ద అంబర్పేట వద్ద ప్లాన్ ప్రకారం లోనికి వెళ్ళారు. ఇక లోనికి వెళ్ళి ఇద్దరిలో ఒకడు ఒక సంచి నిండా నగదు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. చాలా నింపాదిగా, చాలా పకడ్బందీగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గేటెడ్ కమ్యూనిటీ విల్లాలోకి ఎలా చొరబడ్డారనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ సెక్యూరిటీ వైఫల్యమే ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం ధనవంతులే ఉంటారు, ఎక్కువగా సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విల్లాస్లో ఉండే వాళ్ళంతా కూడా చాలా పకడ్బందీ సెక్యూరిటీ ఫీచర్స్తో అక్కడ నివసించే అవకాశం ఉంది. కానీ ఎందుకు ఆ విల్లాస్లో చోరీ జరిగింది, అది ముఖ్యంగా విల్లా నెంబర్ 2289లో స్థానికంగా ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో చొరబడి భారీగా నగదు చోరీ చేయడం పట్ల పోలీసులు కూడా విస్తుపోతున్న పరిస్థితి. మొత్తం మీద పార్థీ గ్యాంగ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రెండు విల్లాస్లో జరిగిన చోరీకి సంబంధించి పక్కాగా పార్థీ గ్యాంగే ఈ చోరీ చేసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీంతో రంగంలోకి దిగారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతానికైతే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది.